ఈరోజు మనం ఫంక్షన్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఫంక్షన్స్ అంటే ఏమిటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, అది స్పెసిఫిక్ టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ అని ఎందుకు చెప్పానంటే, మనకి కోడ్ రాస్తాం కదా, లైన్ బై లైన్ రాస్తాం. సో ఆ లైన్ బై లైన్ కోడ్ మనం ఒక స్పెసిఫిక్ టాస్క్ అండ్ లాజిక్ ఆఫ్ కోడ్ రాసుకొని ఇది ఒక ఫంక్షన్లో ఉంచుకుంటాం. ఆ ఫంక్షన్లో ఉంచుకొని మళ్ళీ ఆ ఫంక్షన్నే మనం మల్టిపుల్ టైమ్స్ కాల్ చేస్తాం. ఇప్పుడు 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, ఆ 4 లైన్స్ ఆఫ్ కోడ్ మళ్ళీ మళ్ళీ రాయకుండా ఒక ఫంక్షన్లో ఉంచుకుని ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం అన్నమాట. దాన్నే ఇది రీయూజబిలిటీ అంటారు. ఆ తర్వాత మనం ఫంక్షన్స్ ఎందుకు వాడాలంటే అవాయిడ్ కోడ్ రిపిటేషన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, అదే మళ్ళీ 4 లైన్స్ అని రాసుకుంటే మనకి కోడ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ కోడ్ ఇంక్రిమెంట్ చేయనవసరం లేకుండా ఈ ఫంక్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంక్రీజ్ రీడబిలిటీ. ఈ ఫంక్షన్స్ వాడడం వల్ల ప్రోగ్రామ్ అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది. అండ్ స్మాలర్ చంక్స్ అంటే ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ దేని గురించి రాసాం ఏమిటి అని తెలుస్తుంది. ఆ తర్వాత ఈజియర్ డిబగ్గింగ్. మనకి ఎప్పుడైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఆ ఎర్రర్ వస్తే ఏ ఫంక్షన్లో వచ్చింది, ఎక్కడ వచ్చిందని తెలుస్తుంది. ఒకవేళ ఎర్రర్ వచ్చినా సరే ఆ ఫంక్షన్లోనే మారుస్తాం. తర్వాత మిగతా కోడ్లో మార్చడానికి అవసరం లేదు. ఆ తర్వాత ఎన్హాన్సెస్ మెయింటైనబిలిటీ. ఎన్హాన్సెస్ మెయింటైనబిలిటీ అంటే ఏమిటంటే, ఒకసారి మనకి ఏదైనా ఫంక్షన్ మోడిఫై చేయాలనుకోండి, ఆ మోడిఫై చేయాలంటే మన ఫంక్షన్లో మారితే సరిపోతుంది, మిగతా కోడ్ అంతా మోడిఫై చేసినట్టే. అది మన ఫంక్షన్స్ యూజ్ చేయకుండా నార్మల్గా కోడ్ రాసామనుకోండి, ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్, ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్లో మనకి ఏదైనా మోడిఫై కావాలంటే 100 లైన్స్ ఒక 20 లైన్స్ అలా మార్చాలి. అదే ఫంక్షన్స్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఫంక్షన్స్లో ఎన్ని లైన్స్ 4 లైన్స్ ఉన్నాయనుకోండి, ఆ 4 లైన్స్లో మార్చుకుంటే సరిపోద్ది, లాజిక్ అంతా మారుతుంది. అందుకు మనం ఫంక్షన్స్ వాడతాం. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో టైప్స్ ఫస్ట్ ఏమున్నాయి, బుల్టిన్ ఫంక్షన్స్. ఈ బుల్టిన్ ఫంక్షన్స్ అనేది మీకు తెలిసిందే. ప్రింట్, లెంత్, టైప్. ప్రింట్ అనేది మనకి అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. లెంత్ అనేది ఒక ఆబ్జెక్ట్ కానీ, స్ట్రింగ్ కానీ, లేకపోతే టపుల్ కానీ, లిస్ట్ కానీ, దాంట్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ లెంత్ చూపిస్తుంది. తర్వాత టైప్, మనకి ఏ డేటా టైప్ అన్నది కావాలో ఈ టైప్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఆ తర్వాత యూజర్ డిఫైన్ ఫంక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయి, బుల్టిన్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. బుల్టిన్ ఫంక్షన్స్ అంటే ప్రీడిఫైన్గా మనకి పైథాన్లో ఉంటాయి, అవి మనం వాడుకుంటాం. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే మనం సొంతంగా క్రియేట్ చేసుకుంటాం. అది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేయాలి. ఎలాగంటే ఫస్ట్ డెఫ్ అనే కీవర్డ్ వాడాలి. ఈ డెఫ్ అనే కీవర్డ్ వాడటం వల్ల మనకి ఫంక్షన్ డిఫైన్ చేస్తామని పైథాన్కి అర్థమవుతుంది. ఇది సింటాక్స్ అన్నమాట ఫంక్షన్ డిఫైన్ చేయడానికి. డెఫ్ అనే కీవర్డ్ వాడతాం, తర్వాత ఫంక్షన్ నేమ్ అని వాడతాం. ఈ ఫంక్షన్ నేమ్ వాడిన తర్వాత పారామీటర్స్ ఇచ్చుకుంటాం. పారామీటర్స్ ఉంటే ఇచ్చుకుంటాం, లేకపోతే ఇచ్చుకుంటాం, అది మన ఇష్టం. తర్వాత ఇక్కడ లాజిక్ ఆఫ్ కోడ్ రాసుకున్న తర్వాత రిటర్న్ వాల్యూ అని రాసుకుంటాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కాలింగ్ ఏ ఫంక్షన్. ఇప్పుడు ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి అనేది ఇక్కడ ఏం చేశాను, డెఫ్ అని కీవర్డ్ రాసుకుని గ్రీట్ అనే ఒక ఫంక్షన్ నేమ్ ఇది మాట, ఫంక్షన్ నేమ్ ఇది రాసుకున్నాను. తర్వాత ఈ ఫంక్షన్లో కోడ్ ఏముంది, ప్రింట్ హలో వెల్కమ్ టు పైథాన్ అని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, అప్పుడు దీంట్లోకి వెళ్ళి ప్రింట్ హలో వెల్కమ్ టు పైథాన్ అని ఉంటుంది. ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ మాకు ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చెప్తున్నాం, డెఫ్ అని కీవర్డ్ వాడాలని చెప్తున్నాం. ఆ తర్వాత ఫంక్షన్ నేమ్ ఏంటి, గ్రీట్ అని వాడుకొని ఇక్కడ ఫంక్షన్ ఇచ్చుకున్నాం, ఈ పారాంథసిస్ ఇచ్చుకున్నాం. దీంట్లో పారామీటర్స్ ఇవ్వచ్చు, అది మన ఇష్టం. తర్వాత కాలన్ ఇచ్చుకుని ఇక్కడ కోడ్ రాసుకుంటున్నాను, ఏమని ప్రింట్ హలో వరల్డ్ అని రాసుకున్న తర్వాత నేను
ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మీరు ఇండెంటేషన్ ఇవ్వాలి. ట్యాబ్ స్పేస్ నొక్కితే ఎంతవరకు గ్యాప్ వస్తుంది. ఇప్పుడు నేను ట్యాబ్ స్పేస్ నొక్కుతున్నాను. ట్యాబ్ స్పేస్ నొక్కారనుకోండి ఇండెంటేషన్ స్పేస్ వస్తుంది. ఒకవేళ ఇది ఇండెంటేషన్ స్పేస్ ఇవ్వలేదు కొంత మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి ఎర్రర్ వస్తుంది. నాకు ఇక్కడే చూపిస్తుంది ఎర్రర్ అని. ఇక్కడ ఖచ్చితంగా ఇండెంటేషన్ స్పేస్ ఇవ్వాలి. తర్వాత ఈ ఫంక్షన్ అయిపోయింది. ఈ ఫంక్షన్ అయిపోయిందని పైథాన్కి ఎలా తెలియాలంటే ఇక్కడ నుంచి మొదలెట్టాలి. నెక్స్ట్ లైన్ ఫంక్షన్ అయిపోయిన ఫంక్షన్లో కోడ్ అయిపోయింది అనుకోండి రాయడం. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ వితౌట్ ఇండెంటేషన్ మొదలు పెట్టాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే గ్రీట్ అని ఫంక్షన్ కాల్ చేస్తాను. ఇక్కడ నాకు ఒకటే వచ్చింది హలో వరల్డ్ అని వచ్చింది. ఇప్పుడు ఫంక్షన్ పారామీటర్స్ వర్సెస్ ఆర్గ్యుమెంట్స్. పారామీటర్స్ అంటే ఏమిటంటే వేరియబుల్ ఇన్సైడ్ పారాంథసిస్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్. అంటే మనకి ఏవైతే వేరియబుల్స్ ఇన్సైడ్ ద ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుందో, అంటే ఇక్కడ డిఫైన్ యాడ్ ఏ కామా బి అని ఉంది కదా, ఇక్కడ ఏమైతే వేరియబుల్స్ ఇచ్చుకుంటామో దాన్ని పారామీటర్స్ అంటాం. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ అంటే ఏమిటంటే ఇక్కడ ఫంక్షన్లో యాక్చువల్గా వాల్యూస్ ఇచ్చుకుంటాం కదా, వాటిని ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. పారామీటర్స్ అంటే ఇవి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఇవి. ఇక్కడ నేను మీకు ఈ ఎగ్జాంపుల్ రాస్తాను. ఇక్కడ ఎడిషన్ చేయాలనుకుంటున్నాను ఏ కామా బి అని. చేసిన తర్వాత ఇప్పుడు రిటర్న్ అని రాసుకున్నాను ఏ ప్లస్ బి అని. తర్వాత నాకు ఈ ఫంక్షన్ అనేది అయిపోయింది. ఈ ఫంక్షన్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ ప్రింట్లో నేను ఈ ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నాను. యాడ్ అని ఏడిటి యాడ్ అని కాల్ చేసుకున్నాను. కాల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి కదా, ఈ పారామీటర్స్కి ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. ఇక్కడ రాస్తాను పారామీటర్స్, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఈ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంటే ఏం లేదు, సింపుల్గా వాల్యూస్ ఇవ్వాలంతే. ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత అని. ఇక్కడ ఏ వాల్యూ నేను ఇచ్చుకున్నాను అంటే 6 ఇచ్చుకున్నాను, తర్వాత 3 ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి నాకు 9 వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ బి వాల్యూ ఇక్కడ 3 ఇచ్చి ఏ వాల్యూ 6 ఇచ్చారనుకోండి అలా అవ్వదు అనమాట. ఐ మీన్ ఇక్కడ 9 అని వస్తుంది, కాదంటలేదు. కాకపోతే మీరు బి వాల్యూ ఇక్కడ ఇచ్చి ఏ వాల్యూ ఇక్కడ ఇచ్చారనుకోండి అది ఇక్కడ అలా పాస్ చేసుకోదు. ఫస్ట్ ఇది ఏ వాల్యూ పాస్ చేసుకుంటుంది, బి వాల్యూ పాస్ చేసుకుంటుంది. అలా ఆ తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ రాసాం కదా, రిటర్న్ ఏ ప్లస్ బి అని. ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు రాసామంటే ఒక వాల్యూ, ఐ మీన్ ఇక్కడ ఏ ప్లస్ బి చేసాం, ఈ ఏ ప్లస్ బి వాల్యూ మనకి పాస్ చేయాలి. ఐ మీన్ ఫంక్షన్ ఇచ్చుకున్నాం కదా, ఆ వాల్యూ మనకి సెండ్ బ్యాక్ చేయాలి. ఆ సెండ్ బ్యాక్ చేయడానికి మనం రిటర్న్ రాసుకున్నాం. ఒకవేళ రిటర్న్ రాసుకోలేదు అనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తాను ఏం అవుట్పుట్ వస్తుందని. ఇక్కడ నన్ అని వస్తుంది నాకు. ఈ నన్ అనేది ఎందుకు వచ్చింది, ఎస్బీ అయింది, కాకపోతే ఆ వాల్యూని సెండ్ బ్యాక్ చేయలేదు. ఆ సెండ్ బ్యాక్ చేయడానికి మనం ఇక్కడ రిటర్న్ అని వాడుకుంటాం. ఈ రిటర్న్ అని వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ 3 + 6 9 అని అయ్యి అప్పుడు రిటర్న్ 9 అని అవుతుంది కదా, ఆ 9 అన్న వాల్యూ మనకి సెండ్ బ్యాక్ చేస్తుంది. సెండ్ బ్యాక్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ 9 అని వస్తుంది. ఇక్కడ
ఇక్కడ మీకు ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను. ఇక్కడ స్క్వేర్ రాసుకున్నాను, ఇక్కడ స్క్వేర్ రాసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ అంటే మళ్ళీ ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాను. డిఫైన్ చేసుకొని ఇక్కడ స్క్వేర్ అని రాసుకున్నాను. స్క్వేర్ అని రాసుకున్న తర్వాత నమ్ ఇలా రాసుకొని రిటర్న్ నమ్ ఇంటూ నమ్. ఇక్కడ ప్రింట్ పేరు 5 అని రాసుకున్నాను. నాకు 25 అని వచ్చింది. లేదు మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని నాకు రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకొని నేను ఎలా రాసుకుంటానన్నా పర్లేదు. ఇక్కడ రిజల్ట్ ఫిట్ చేసుకున్నా పర్లేదు. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా? ఫంక్షన్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, రిటర్న్ అంటే ఏంటి అని. ఓకే సార్. ఆ తర్వాత ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్లో టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఇవి పైనవి పారామీటర్స్ అని చెప్పుకున్నాం. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇవన్నీ చెప్పుకున్నాం. ఇక్కడ పాస్ చేసుకుంటాం కదా, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పుకున్నాం. ఇవి పారామీటర్స్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్లో టైప్స్. ఫస్ట్ది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏమిటంటే మనం కరెక్ట్ ఆర్డర్లో అని చెప్పాం కదా, ఆ కరెక్ట్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్తాం అన్నమాట. ఫస్ట్ది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఏ కామ బి అని తీసుకున్నాను. తర్వాత ఏ మైనస్ బి. ఇక్కడ ప్రింట్, ఇక్కడ 2 ఇన్పుట్స్ ఇస్తున్నాను నేను. సబ్ట్రాక్ట్. ఇక్కడ ఫస్ట్ వాల్యూ 10 అని ఇచ్చాను, తర్వాత 5 అని ఇచ్చాను. ఇప్పుడు రివర్స్ చేస్తాను నేను. సబ్ట్రాక్ట్ 5, 10. ఇప్పుడు రన్ చేస్తే నాకు ఎలా వచ్చింది? 5 - 5 వచ్చింది. ఇక్కడ ఏ వాల్యూ 10 తీసుకుంది, బి వాల్యూ 5 తీసుకుంది. 10 - 5 5. ఇక్కడ ఏ వాల్యూ 5, బి వాల్యూ 10, -5 ఉంది. -5 అనే వచ్చింది నాకు అవుట్పుట్. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి. ఏ వాల్యూ ఇక్కడ ఏ కామ బి అని తీసుకున్నాం కదా, ఫస్ట్ వాల్యూ ఏమైతే తీసుకున్నామో ఆ వాల్యూ ఏ అని తీసుకుంటుంది. ఇక్కడ 5 అయినా సరే 10 అయినా సరే ఫస్ట్ వాల్యూ ఏమి ఇస్తే అది ఏ అని తీసుకుంటుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాం, బి అని చెప్తాం. ఇక్కడ సెకండ్ వాల్యూ ఏమి ఇచ్చుకుంటామో అది బి అని తీసుకుంటుంది. ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఆ తర్వాత సెకండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏమిటంటే ఒకవేళ ఆర్గ్యుమెంట్లో ఏ ఆర్గ్యుమెంట్ లేకపోయినా సరే ఒక డిఫాల్ట్గా అసైన్ చేయమని ఒక ఇది పారామీటర్స్లో ఇచ్చుకుంటాం. ఇక్కడ పారామీటర్స్లో ఇచ్చుకుంటాం అనమాట. ఇక్కడ ఏమి ఇవ్వకపోయినా సరే ఆర్గ్యుమెంట్లో మనం పారామీటర్ అనేది డిఫాల్ట్గా ఏదో ఒక వాల్యూ అసైన్ అవ్వు అని ఇచ్చుకుంటాం. సెకండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ నేనేమి ఇచ్చుకుంటానంటే ఫస్ట్ నేమ్ అని ఇచ్చుకుంటున్నాను. నేమ్ అని ఇచ్చుకుని ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఆ తర్వాత కోడ్ హలో. ఇక్కడ నేమ్ అని ఇచ్చుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక పాస్ చేసుకున్నాను, ఎల్ఐస్ అని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకున్నాను. ఎల్ఐస్ అన్న ఆర్గ్యుమెంట్ ఈ పారామీటర్లో పాస్ చేసుకున్నాను. అప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, హలో ఎల్ఐస్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ
నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఎంటీగా ఉంది. ఇప్పుడు ఇది రన్ చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ని ఓవర్కమ్ చేయడానికి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అని ఇంట్రడ్యూస్ చేసేది. ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఫంక్షన్లో రాసుకున్నాం కదా, ఇక్కడ నేమ్ అని రాసుకున్నాం కదా, ఈ నేమ్ దగ్గర ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఒకటి అసైన్ చేస్తారనమాట. ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది గెస్ట్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఇచ్చారనుకోండి, ఓకే అది నైస్, మీరు ఎల్ఎస్ అని ఇచ్చారనుకోండి, అది హలో ఎల్ఎస్ అని ప్రింట్ అవుతుంది. మీకు చూపిస్తాను ఇక్కడ రన్ చేసి. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్గా గెస్ట్ అని ఇచ్చుకుంది, హలో గెస్ట్ అని ప్రింట్ అయింది. ఇక్కడ ఎల్ఎస్ అని ఇచ్చుకుంటాను, ఇక్కడ ఏముంది, ఎల్ఎస్ హలో ఎల్ఎస్ అని ప్రింట్ అయింది. ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. ఒకవేళ మీరు ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ వాడుకుంటాం. ఆ తర్వాత కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇది ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ అవుతుందా అంటే, కీ వాల్యూ పేర్స్. మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పిన డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ ఉంటాయని. సో ఆ విధంగా ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ అవుతాయి. దీనికి ఆర్డర్ అనేది ఏముండవు. ఇందాక మీకు ఇక్కడ ఏం చెప్పానంటే, ఇక్కడ ఫస్ట్ ఏ ఉంది కాబట్టి ఇది ఏ తీసుకుంటుంది, ఇది కూడా ఏ తీసుకుంటుంది వాల్యూ, ఇది బి ఉంది కాబట్టి ఇది కూడా బిఏ తీసుకుంటుంది అని చెప్పాను కదా. ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ పారామీటర్స్కి ఆర్గ్యుమెంట్స్కి మనం ఇచ్చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ రాస్తాను ఇక్కడ. ఇలా ఒక ఫంక్షన్ నేమ్ రాసుకున్నాను. రాసుకున్న తర్వాత నేను పెట్టిన బేస్ ఎక్స్పోనెన్షియల్ అని రాసుకున్నాను. తర్వాత ఇక్కడ ప్రింట్ అని రాసుకుంటే ఫంక్షన్ నేమ్ ఏంటి, పవర్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఆర్డర్ ఉండదని చెప్పాను కదా, ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నానంటే ఈ ఈఎక్స్పీ ఉంది కదా, ఈఎక్స్పీ వాల్యూ తీసుకుంటాను. ఇక్కడ ఈఎక్స్పీ ఈజ్వల్ టు తీసుకుని 3 అని తీసుకుంటాను. ఆ తర్వాత బేస్ ఈజ్వల్ టు 2 అని తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఈ ఈఎక్స్పీ ఈజ్వల్ టు 3 ఉంది కదా, మనం ఫస్ట్ ఇచ్చుకున్నాం. నార్మల్గా ఏమవ్వాలి, ఈ బేస్ వాల్యూ 3 అవ్వాలి. కానీ ఇక్కడ నేనేం తీసుకున్నాను అంటే, ఈఎక్స్పీ ఈజ్వల్ టు 3 అని తీసుకున్నాను కదా, ఈ వాల్యూ దీనికి అసైన్ అవుతుంది. ఆ తర్వాత ఈ వాల్యూ దీనికి అసైన్ అవుతుంది. ఇక్కడ నాకేమొచ్చింది, 2 పవర్ 3 అంటే నాకు 8 వచ్చింది. ఒకవేళ నేను ఇలా తీసుకుంటాను, బేస్ ఈఎక్స్పీ అని. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ 3 వాల్యూ అనేది బేస్కి అసైన్ అవుతుంది, 2 వాల్యూ అనేది ఈఎక్స్పీకి అసైన్ అవుతుంది. ఇక్కడ 3 స్క్వేర్ అంటే ఏమొచ్చింది, 9 వచ్చింది. ఇది ఆర్డర్ ఉండదు, మనం అసైన్ చేస్తాం కీ వాల్యూ పేర్స్లో. ఇది అర్థమైందా, డౌటా? ఓకే సార్. ఆ తర్వాత వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఇందాక మనం ఇక్కడ కీ వాల్యూ పేర్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఏం చేస్తాం అంటే మల్టిపుల్ వాల్యూస్ని టపుల్లో పాస్ చేసుకుంటాం. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాం. ఇక్కడ నార్మల్గా నేను ఏం తీసుకుంటున్నాను అంటే, ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాం. స్టెప్ 1 రాసుకొని ఎడిషన్ ఓకే, ఫస్ట్ ఎడిషన్ చేస్తాం మీకు సింపుల్గా అర్థం అవడానికి. ఇక్కడ నమ్స్ అని తీసుకుంటాం.
తీసుకున్న తర్వాత రిటర్న్ ఇక్కడ నేను బులెటిన్ ఫంక్షన్ వాడుకుంటాను అనమాట. సమ్ అని. ఈ సమ్ ఏం చేస్తుంది, మొత్తం లోపల ఉన్న నంబర్స్ అన్నీ నాకు ఎడిషన్ అయ్యి నాకు ఒక అవుట్పుట్ ఇస్తుంది. సమ్ అనేది నమ్స్ అని నేర్చుకున్నాను. తర్వాత ప్రింట్ యాడ్ రాసుకొని ఇక్కడ నేను మల్టిపుల్ నెంబర్స్ ఇచ్చుకుంటున్నాను. ఇలా ఈ మల్టిపుల్ నెంబర్స్ ఇచ్చుకున్నాను కదా, ఇప్పుడు ఈ నెంబర్స్లో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ నమ్స్లో నాకు ఒక్కటే స్టోర్ అవుతుంది అనేది. ఈ మొత్తాన్ని స్టోర్ అవ్వవు. ఎందుకంటే మనం ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్లో ఇక్కడ 2 వాల్యూస్ రాసుకున్నాం, A, B అని. ఇక్కడ 10, 5 అని రాసుకున్నాం. 10 అనేది ఏలో స్టోర్ అయింది, 5 అనేది బీలో స్టోర్ అయింది. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. నమ్స్ అనే ఒక పారామీటర్ తీసుకున్నాం. 1 అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఈ 1 అనేది నమ్స్లో స్టోర్ అవుతుంది. ఈ 2, 3, 4, 5 అనేది స్టోర్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక వాల్యూవే ఇచ్చుకున్నాం. ఒక వేరియబుల్ ఇచ్చుకున్నాం. ఇక్కడ ఒక వేరియబుల్ ఇచ్చుకున్నాం కాబట్టి ఒక వాల్యూ స్టోర్ అవుతుంది. ఈ మొత్తం అన్ని వాల్యూస్ దీంట్లో స్టోర్ అవ్వాలంటే సింపుల్గా ఇక్కడ ఏం చేస్తానంటే స్టార్ అని రాసుకుంటాం. స్టార్ అని రాసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ మొత్తం అన్ని వాల్యూస్ దీంట్లో స్టోర్ అయ్యి ఇది టప్పుల కింద మారుతుంది. టప్పుల కింద మారి ఇక్కడ సమ్ అనేది బులెటిన్ ఫంక్షన్ రాసుకున్నాం కదా, ఈ బులెటిన్ ఫంక్షన్ రాసుకున్నాం కాబట్టి మొత్తం అన్ని వాల్యూస్ నాకు ఎడిషన్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ 15 వచ్చింది. 15 ఎలా వచ్చిందంటే 5 + 4 9, 9 + 3 12, 12 + 2 14, 14 + 1 15. ఇది అర్థమైందా? స్టార్ ఎందుకు వాడుకున్నాము ఇక్కడ? అర్థమైంది సార్. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ సింగిల్ స్టార్ వాడుకున్నాం కదా, ఇప్పుడు డబుల్ స్టార్తో ఏమవుతుందో చూద్దాం. ఒక పర్సన్ డీటెయిల్స్ ఫంక్షన్ ఎలా తీసుకున్నాను, తీసుకొని ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చుకుంటున్నాను. ఇచ్చుకున్న తర్వాత రిటర్న్ డీటెయిల్స్ అని రాశాను. పర్సన్ డీటెయిల్స్ అని. ఇక్కడ రిటర్న్ డీటెయిల్స్ అని రాసిన తర్వాత ఇప్పుడు వాల్యూస్ ఇచ్చుకోవాలి కదా, ప్రింట్ పర్సన్ డీటెయిల్స్ అని రాసుకొని ఫస్ట్ నేను ఏమి ఇస్తుందంటే నాకు పర్సన్ నేమ్ ఏంటి, నేమ్ = జాన్ అని ఇచ్చాను. ఆ తర్వాత ఏజ్ = 25 అని ఇచ్చాను. ఇక్కడ నాకు నార్మల్గా ఏముంది, ఒక పారామీటర్ ఉంది. ఈ పారామీటర్లో ఆర్గ్యుమెంట్స్ అన్నీ నాకు 2 ఉన్నాయి. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఎలాగున్నాయి, కీ వాల్యూ పేర్స్లో ఉన్నాయి. ఈ కీ వాల్యూ పేర్స్లో నేను స్టార్ పెట్టి స్టోర్ చేసుకున్నాను అనుకోండి, ఇది స్టార్ ఎప్పుడు పెడతాం, మనం ఇవన్నీ వాల్యూస్ టపుల్లో స్టోర్ అవుతుంది కాబట్టి మనం అలా స్టోర్ చేసుకుంటాం. కానీ ఇవి టపుల్లో లేవు. ఇది కీ వాల్యూ పేర్స్లో ఉన్నాయి కదా, సో టపుల్లో స్టోర్ అవ్వవు. ఇలాంటి కీ వాల్యూ పేర్స్ స్టోర్ అవ్వాలంటే మనం ఇంకో స్టార్ పెట్టుకుంటాం. అక్కడ ఇంకో స్టార్ పెట్టినప్పుడు ఈ కీ వాల్యూ పేర్స్ అనేవి దీంట్లో స్టోర్ అవుతాయి. దీన్నే మనం వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్లో 2 టైప్స్, సింగిల్ స్టార్, డబుల్ స్టార్. సింగిల్ స్టార్ అంటే ఏం చేస్తుందంటే మొత్తం వాల్యూస్ టపుల్లో మారుస్తుంది. ఈ డబుల్ స్టార్ ఎప్పుడు వాడతాం అంటే కీ వాల్యూ పేర్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు డబుల్ స్టార్ వాడతాం. ఇప్పుడు నాకేంటంటే నేమ్ జాన్, ఏజ్ 25. ఇది ఎలా ఉంది, డిక్షనరీ డేటా టైప్లో ఉంది. ఇది ఓకేనా? సింగిల్ స్టార్ ఎప్పుడు వాడతాం, డబుల్ స్టార్ ఎప్పుడు వాడతాం అని. ఓకే సార్. ఆ తర్వాత స్కోప్ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ వేరియబుల్స్.
ఇది వేరియబుల్స్లో 2 టైప్స్ ఉంటాయి, లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏమిటంటే ఇన్సైడ్ ద ఫంక్షన్ ఏమైతే డిక్లేర్ చేసుకున్నామో వేరియబుల్ అది లోకల్ వేరియబుల్ అంటాం. గ్లోబల్ వేరియబుల్ ఏమంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఈ y=20 అని ఇలా డిక్లేర్ చేసుకున్నాను కదా, ఇది గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఇది ఎందుకు గ్లోబల్ వేరియబుల్ అంటాం అంటే ఇది y=20 అని ఉంది కదా, ఇది ఫంక్షన్ ఇన్సైడ్లో కూడా వాడచ్చు, బయట కూడా వాడచ్చు, కానీ దీని వాల్యూ ఎంత ఉంటుంది, 20 అనే ఉంటుంది. అదే లోకల్ వేరియబుల్ అనుకోండి, x=10 అని ఇచ్చుకున్నాను, సో ఇట్స్ వాల్యూ 10 ఈ ఫంక్షన్లో ఉంటుంది, అదే బయట మళ్ళీ యాక్సెస్ చేసుకోలేము. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y=20 అని తీసుకున్నాను, ఇక్కడ డెఫ్ అని రాసుకుని ఈ యాడ్ అని రాసుకొని ఇక్కడ ఏం పాస్ చేసుకోకుండా ఇక్కడ x=10 అని తీసుకున్నాను, రిటర్న్ అని రాసుకొని x+y అని రాసుకున్నాను, ప్రింట్ యాడ్ అని రాసుకున్నాను. ఇక్కడ ఏం ప్రింట్ అయింది, నాకు 30 ప్రింట్ అయింది. 30 ఎలా ప్రింట్ అయిందంటే x వాల్యూ 10, y వాల్యూ 20 అని ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ ప్రింట్ x అని ఇచ్చాను అనుకోండి, నాకేమొస్తుంది, ఇప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే x అనేది నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అదే ఇది ప్రింట్ x అనేది ఇక్కడ ఇచ్చాను, నాకు 10, 30 అని వచ్చింది. ఇక్కడ 10 అనేది వచ్చింది, ఇక్కడ ఈ ఫంక్షన్లో x వాల్యూ 10 కాబట్టి ఇక్కడ లోకల్ వేరియబుల్ కాబట్టి ఈ ఫంక్షన్లో ఈ x వాల్యూ వాడుకుంటుంది, లోకల్గానే వాడుకుంటుంది ఈ ఫంక్షన్లోనే. అదే బయట వాడుకున్నాం అనుకోండి x వాల్యూ అనేది, అది x వాల్యూ నాట్ డిఫైన్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది గ్లోబల్గా వర్క్ అవ్వదు. ఇది y వాల్యూ అనుకోండి, ఈ y వాల్యూ అనేది గ్లోబల్ అంటే బయట వాడచ్చు, లోన్ వాడచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ x డిక్లేర్ చేసుకున్నాం కదా, ఈ x అనేది లోకల్గానే యూజ్ అవుతుంది. అది లోకల్కి గ్లోబల్కి డిఫరెన్స్. ఇక్కడ ఇంకోటి చెప్పాలని ఏమిటంటే ఒకవేళ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఎర్రర్ వచ్చింది కదా, ఒకవేళ మనం ఏమనుకుంటున్నాం, ఈ x అనేది నాకు గ్లోబల్కే కావాలి, కానీ ఇక్కడ ఫంక్షన్లో లోకల్గానే క్రియేట్ చేసుకున్నాం, కానీ ఈ x వాల్యూ నాకు గ్లోబల్గా కావాలి అనుకుంటే x=10 ఇది చేంజ్ అని రాసుకున్నాను. ఇక్కడ ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాను, తర్వాత గ్లోబల్ x అని రాసుకున్నాను, x=20. నాకు ఫస్ట్ ఏమొచ్చింది, నాకు ప్రింట్ x అంటే నాకు ఇక్కడ ఏమొచ్చింది, నాకు గ్లోబల్ వాల్యూ వచ్చింది ఫస్ట్. తర్వాత చేంజ్ ఈ ఫంక్షన్ ఇచ్చాను కదా, ఈ ఫంక్షన్లో ఏమొచ్చింది, రిటర్న్ x అంటే నాకు 20 అని వచ్చింది. ఇక్కడ రాస్తానండి క్లారిటీగానే, ఈ x అనేది డిక్లేర్డ్ యాజ్ గ్లోబల్. ఇక్కడ ఈ గ్లోబల్ x ఉంటుంది కదా, ఈ xని మాడిఫై చేసాం, మోడిఫైయింగ్ గ్లోబల్ x అంటే x వాల్యూ 10 ఉంది కదా, ఈ గ్లోబల్ వాల్యూని ఇక్కడ మోడిఫై చేసాం, x=20 కింద మోడిఫై చేసాం. ఇక్కడ అప్పుడు మనకి ఫస్ట్ ఏం ప్రింట్ అయింది, x అంటే ఫస్ట్ x వాల్యూ 10 అని ప్రింట్ అయింది. తర్వాత ఫంక్షన్ కాల్ చేసాం కాబట్టి ఈ x వాల్యూ గ్లోబల్ అయ్యి దాని తర్వాత మోడిఫై అయింది, దాని తర్వాత రిటర్న్ అయింది, కాబట్టి ఇక్కడ x వాల్యూ 20 అని వచ్చింది.
ఇప్పుడు సమ్మరీ అంటే ఏముంది, ఈ క్లాస్ మొత్తం రీక్యాప్. పైథాన్లో ఫంక్షన్స్ ఎందుకు యూస్ చేస్తాం అంటే ఆర్గనైజ్ అండ్ రీయూజ్ కోడ్ ఎఫిషియెంట్లీ. తర్వాత బుల్టెన్ ఫంక్షన్స్ ఏమున్నాయి, ప్రింట్, లెంత్. తర్వాత యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. ఆ తర్వాత డిఫైనింగ్ అండ్ కాలింగ్ ఫంక్షన్స్. ఫంక్షన్లో ఏముంటాయి, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. పారామీటర్స్ ఇప్పుడు వాడతాం. ఫంక్షన్ దాంట్లో ఏమైతే వేరియబుల్స్ యూజ్ చేస్తామో దాన్ని పారామీటర్స్ అంటాం. వాల్యూస్ ఏమైతే ఇచ్చుకుంటామో ప్రింట్లో, ఇక్కడ కాల్ చేసినప్పుడు వాల్యూస్ ఏమి ఇచ్చుకుంటామో దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. తర్వాత రిటర్న్ కీవర్డ్ ఎందుకు వాడుకుంటాం అంటే ఒక వాల్యూని సెండ్ బ్యాక్ చేస్తుంది, దానికి వాడుకుంటాం. ఒకవేళ రిటర్న్ కీవర్డ్ వాడకపోతే నన్ అని వస్తుంది. ఆర్గ్యుమెంట్ టైప్స్ ఆఫ్ పొజిషనల్, డిఫాల్ట్, కీవర్డ్, వేరియబుల్ లెంత్. ఇది స్టార్ ఆర్గ్స్ ఎందుకు వాడుకుంటాం, డబుల్ స్టార్ కీవర్డ్ ఆర్గ్స్ ఎందుకు వాడుకుంటాం. స్టార్ ఆర్గ్స్ అనేది మనకి వాల్యూస్ అన్ని టపుల్లో స్టోర్ అవడానికి వాడుకుంటాం. ఇది డబుల్ స్టార్ కీవర్డ్ ఆర్గ్స్ వాల్యూస్ అనేవి కీ వాల్యూ పేస్లో ఉంటే అది డిక్షనరీలో స్టోర్ అవుతుంది. లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్. సో ఇంతవరకు ఈరోజు క్లాసు. రేపు రికర్సివ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం.